మాసంలో వెలిగించు. కార్తీక మాసం కృత్తికా నక్షత్ర సంబంధమైనటువంటి కాలం. కృత్తికా నక్షత్రం వహ్ని సంబంధం, అగ్ని సంబంధం. అగ్ని ఆరాధనలో అత్యంత తేలిక మార్గం ఏది అంటే దీపాన్ని వెలిగించడం. దీపాన్ని వెలిగించడానికి ఏ విధమైనటువంటి భేదాలు ఉండవు. దీపం అందరూ వెలిగించవచ్చు. ప్రతి ఇంటిలో, ప్రతి ప్రాంగణంలో, ప్రతి ఆశ్రమంలో, ప్రతి మఠంలో, ప్రతి దేవాలయంలో అలా దీపాలు వెలిగిస్తే ఆ దీపాల యొక్క ఆరోగ్యవంతమైనటువంటి కాంతి వలన వాతావరణంలో కొంత వేడి పెరుగుతుంది. రెండు, కేవలం మనం ఉపకారం చేసుకోవడం ఒక్కటే కాదు, అప్పటి వరకు చీకటి ఒక వేళకి పడడం అలవాటు పడినటువంటి పక్షులు మొదలైనవి ఆకాశంలో ప్రయాణం చేసి గూటికి చేరుకునేటప్పుడు ఈ కాలంలో ఇబ్బంది పడతాయి. ఆశ్వయుజ మాసం దాటి కార్తీక మాసం రాగానే తొందరగా సూర్యాస్తమయం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సాయంకాలం 5:20 సూర్యాస్తమయం అయిపోతోంది. అయిపోతున్నప్పుడు చీకటి పడిపోతుంటే పక్షులు గూటికి చేరుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. మిగిలిన కాలాల్లో ఆకాశ దీపం ధ్వజస్తంభానికి వెలిగించిన, ఈ కాలంలో కార్తీక మాసంలో మాత్రం అష్టదళ పద్మం వేసి 8 చిన్న దీపములను చుట్టూ వెలిగించి మధ్యలో పెద్ద దీపం పెట్టి కప్పి కట్టి తాడు కట్టి ఆ దీపాన్ని పైకి లాగి ఆ దీపం కదులుతుండగా ఊగుతుండగా అనంతమైనటువంటి ఆకాశాన్ని చూసి ఉపాసనలో ఒక మెట్టు పైకెక్కుతారు. పైకెక్కుతూ ఒక మాట అంటారు, నేను అదిగో ఆకాశంలో ఊగుతున్నటువంటి దీపాన్ని ఉంచాను. ఇది ఊగుతోంది. ఈ ఊగుతున్నటువంటి దీపంలో నమో అనంతాయ వేధసే, అనంతమైనటువంటి ఆకాశ స్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని నేను చూస్తున్నాను. తులాయాం తిలతైలేన, ఈ నువ్వుల నూనె దీపం పెట్టాను కాబట్టి దాని మించి వచ్చేటటువంటి పొగ చేత శనీశ్చర గ్రహము హృదయ నాడి మీద అధిదేవత కనుక అందరూ చల్లగా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహించాలి అని ఆ ఆకాశ దీపాన్ని పైకెత్తుతారు. ఆ దీపాల కాంతులలో పక్షులు గోళ్ళకి చేరుతాయి. కేవలముగా యాంత్రికముగా ఏదో తన కొరకు మాత్రమే అని కాదు, కార్యక్రమాన్ని నిర్వర్తింపచేస్తూ దాని గురించి తెలిసినా తెలియకపోయినా సమాజ ప్రయోజనాన్ని కూడా సాధించేటట్టుగా నిర్వర్తింపచేయడం ఋషుల యొక్క ప్రజ్ఞా విశేషానికి గొప్పతనం. అందుకే ఈ మాసం కేవలంగా ఏదో దీపముల వరకు మాత్రమే పరిమితం కాదు, లోపలి దీపం వెలగాలి. ఏదా లోపల దీపం? ఒక తల్లి తండ్రి సంతోషించేది ఎప్పుడు? నిజానికి ఒక తల్లి తండ్రి యొక్క ఆయుర్దాయం నిలబడేది ఎప్పుడు? తన కడుపున పుట్టిన పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, కొడుకింటికి వెడితే కూతురు మాట్లాడదు, కూతురింటికి వెడితే కొడుకు గురించి మాట్లాడకూడదు. ఆ తల్లి తండ్రికి ఆయుర్దాయం ఉన్నా వాళ్ళు ఏం సంతోషంగా బ్రతకగలరు? అన్న ఇంటికి చెల్లెలు, చెల్లెలింటికి అన్న వచ్చి ఇద్దరూ ప్రేమగా ఉన్నారనుకోండి, అమ్మయ్య కడుపున పుట్టిన పిల్లలు సంతోషంగా ఉన్నారని ఆ తల్లిదండ్రులు ఇంకో 10 సంవత్సరాలు బ్రతుకుతారు. ఆ ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల మధ్య సఖ్యతే చేత కాకపోతే సమాజంలో ఉన్న అందరితో కలిసి జీవించడం నీకెలా సాధ్యమవుతుంది? అందుకే కార్తీక మాసంలో భాతృ విధియ సోదరి తృతీయ అని యమధర్మరాజు గారు చెల్లెలి ఇంటికి వెళ్ళాడని, ప్రతి అన్నదమ్ముణ్ణి అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళమని, ప్రతి అక్క చెల్లెల్ని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళమని మానవీయ సంబంధములకు పట్టాభిషేకం చేసేటటువంటి నెల ఈ కార్తీక మాసం. అందుకే మీరు ఋషులు గురువులు నిర్వర్తింపచేసినటువంటి ఈ పూజకి సంబంధించిన విశేషాల్ని పరిశీలనం చేస్తే వారు చేసినటువంటి ప్రతి దాని వెనక ఎంతగా సమాజ హితాన్ని అపేక్షించారో అర్థమవుతుంది. దాని గురించి పరిశీలించకుండా, దాని గురించి చదవకుండా, తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా యావత్ ప్రపంచము ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారములకు 2 చేతులెత్తి నమస్కరిస్తుంటే తేలిక చేసి మాట్లాడడం, మన భవిష్యత్ తరాలకి మన సంప్రదాయాల పట్ల చిన్న చూపు కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎవరికి వారు ఆలోచించుకోవలసినటువంటి విషయం. కాబట్టి ఇంత గొప్పగా
దార్శనికులై మనని నడిపిస్తున్నటువంటి వాళ్ళు నిజానికి దీపస్తంభాలు కారా? వాళ్ళందరూ మనకి మార్గాన్ని చూపిస్తున్నవారు కాదా? అదంతా లక్ష్మి కాదా? అన్నా చెల్లెళ్ళు, అక్క అన్నలు కలిసి ఉండడం, దాని వలన తల్లిదండ్రులు సంతోషంగా ఉండడం, అందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం, తన ఒక్కడి కోసం కాకుండా సమాజం అంతటి కోసం దీపాలు వెలిగించడం, ఇవన్నీ కూడా మనకి అభ్యున్నతి కారకములు కావా? ఒక రూపాన్ని పట్టుకుని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది ఎంతవరకు అవసరమవుతుంది అంటే గోడ దూకడానికి చేతికర్ర పట్టుకోవడం లాంటిది. వివేకానందుడు ఒక అద్భుతమైన ఉపమానం చెప్తాడు. అంత దూరంలో ఒక గోడ ఉందనుకోండి, ఆ గోడ దాటి అవతల వైపుకి దూకాలనుకున్న వ్యక్తి చేతిలో ఒక కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కర్రని భూమికి తాటించి దానిని ఆధారం చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడ అవతల వైపుకు పడిపోతాడు. అవతల వైపుకి పడిపోయేటప్పుడు, అయ్యో కర్రా, ఇంతసేపు నాకు ఊతంగా వచ్చావు, నిన్ను ఆధారం చేసుకుని నేను నా శరీరాన్ని పైకెత్తి గోడ దాటి అవతల వైపుకి పడిపోతున్నాను, నేను గోడ దాటేటప్పుడు నిన్ను నేను తీసుకెళ్లకుండా యువతల వైపుకి వదిలేయడం అన్యాయం కదా, నిన్ను తీసుకెడతానని ప్రయత్నం చేసిన వ్యక్తి గోడ దాటలేడు సరికదా, గోడకి యువతలే పడిపోతాడు. ఒక మూర్తిని, ఒక రూపాన్ని ఆరాధన చేయడం ఎంతవరకు అంటే భగవత్ తత్వము లోపల ప్రకాశించేంత వరకే. అందుకే మీరు శివస్వరూపంగా ఆరాధించారా, విష్ణు స్వరూపంగా ఆరాధించారా అన్నదాని పరిమితి ఎక్కడ వరకు అంటే, ఒక రూపము లేకపోతే మనసు తేలికగా పట్టుకోలేదు కనుక ఒక రూపాన్ని ఆలంబనంగా ఇవ్వడం. నిజానికి ఇన్ని రూపములుగా మారగలిగినటువంటి పరమాత్మ ఏ రూపమును పొంది ఉండడు. స బ్రహ్మ స శివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని. భగవంతుని యొక్క నిజమైన స్వరూపం ఏది అంటే కాంతి ఒక్కటే. కేవలము కాంతి స్వరూపుడైనటువంటి భగవానుడు ఇన్ని రూపములు పొందుతున్నాడు. అందుకే నేను శివ అన్న పేరుతో విష్ణువుని ఆరాధించిన, విష్ణువు అన్న పేరుతో శివుణ్ణి ఆరాధించిన, ఒక్క పరబ్రహ్మాన్ని ఆరాధన చేస్తున్నాననేటటువంటి విషయమునందు బాగా ఉంచుకో అని చెప్పేటటువంటి మాసం ఈ కార్తీక మాసం. మీరు ఒక ప్రమిద వేసి అందులో 3 ఒత్తులు పెట్టి వెలిగించారనుకోండి, 3 ఒత్తులు కనపడుతున్నాయి, 3 దీపశిఖలు కనపడుతున్నాయి, కానీ తత్తత 3 దీపశిఖలు ఒక్కటే. తిరుమలలో ఒకే శ్రీ మహావిష్ణువు ఆదివరాహ స్వామిగా వెంకటేశ్వరుడిగా ప్రకాశిస్తున్నారు. ఒకే వెంకటేశ్వరుడు, ఒకే ఆదివరాహమూర్తి, ఒకరైన పరమాత్మ రెండుగా కనపడి ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకున్నారు. ఏం అభ్యంతరం? అలాగే రామాయణం బాలకాండలో పరశురాముడు రామచంద్రమూర్తి ఒకరికొకరు తారసపడి మాట్లాడుకున్నారు. ఆ మాటకొస్తే యుద్ధం వరకు వెళ్ళారు. ఇద్దరు విష్ణువు యొక్క అవతారములే. ఒకే విష్ణువు యొక్క అవతారములు ఒకదానికొకటి ఎదురుపడడం అనేటటువంటిది ఒక గొప్ప లీల. ఒకే పరమాత్మ బలరామకృష్ణులుగా ఈ లోకంలో ప్రవర్తించాడు. అయినప్పుడు ఒకే పరమాత్మ శివుడన్న పేరుతో, కేశవుడన్న పేరుతో వ్యవహరిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఒకే పరమాత్మ ఇన్ని రూపాలతో కనపడడం ఎంత సంతోషం. నాకు నా కొడుకంటే ప్రీతి ఉందనుకోండి, వాడు ప్యాంటు వేసుకున్న ఫోటో, పంచె కట్టుకున్న ఫోటో, వాడు ధావళీ కట్టుకున్న ఫోటో, కుర్తా వేసుకున్న ఫోటో, ఓ తువ్వాలు కట్టుకున్న ఫోటో, ఇన్నిటినీ ప్రతిరోజు చూసి మిరిచిపోయినట్టే ఒక పరమాత్మ ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తుంటే చూసి ఆనందపడిపోవడానికి నీకేదడ్డొచ్చింది? నిజానికి ఒక ప్రమిదలో ఇన్ని దీపాలు వెలుగుతున్నా తత్వత ఈ దీపాలన్నీ కొలిపి ఒక వెలుగైనట్టే. ఇన్ని రూపాలుగా కనపడుతున్నటువంటి పరమాత్మ నిజమునకు ఒక్కడే. 3 లోకములకు, 3 రూపములకు, 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. శ్రీశైలంలో తెల్లవారి లేచి సుప్రభాతం చేస్తే ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. హే భగవన్, నువ్వు ఒక్కడివే అనేకమైనటువంటి రూపాలతో ప్రవర్తిస్తున్నావు. చిట్ట చివరికి అది బాగా కిందకొచ్చేస్తే ఏమైంది? నిజానికి దేవాలయంలో ఉన్న మూర్తులుగానే కాదు, నా ఎదురుగుండా కనపడుతున్నటువంటి సభలో ఉన్నటువంటి ఈ
అందరూ కూడా ఆ భగవంతుని యొక్క రూపాలే. సహస్ర శీర్షవదన, ఏ కంచి కామాక్షికి తెల్లవారి లేస్తే నమస్కరిస్తున్నానో ఆ తల్లియే ఇన్ని రూపాలలో ఈ సభలో నా కళ్ళ ఎదురుగుండా కనపడుతోంది. నందు లోకేశ్వరుణ్ణి చూడడం, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడడం, పూజా మందిరంలో పూజ ప్రారంభించిన చిట్ట చివరాకి లోకాన్నంతటినీ పూజా మందిరంగా చేసుకుని చచ్చిపోవడం గొప్ప అంటాడు వివేకానందుడు. పూజా మందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు, యావత్ లోకాన్ని పూజా మందిరంగా భావించు. నీకు అంతటా భగవానుడు కనపడగలిగిన స్థితి ధర్మాచరణము చేత కలగాలి. తడి తగిలితే మెత్తబడినట్టు ధర్మాచరణము చేత మనసు ఆర్ద్రమవుతుంది. ఆర్ద్రమైన మనసుకి అంతటా భగవంతుడు కనపడతాడు. అందుకే తనని చంపడానికి వచ్చిన వారి యందు కూడా భగవంతుడిని చూడగలిగిన ఆర్ద్రమైన హృదయము కలిగినటువంటి ప్రహ్లాదుడికి ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు ధనవగ్రని వింటే అన్న స్థితి కలిగింది. ఆ స్థితిని నిలబెట్టడానికి నిజంగానే పరమాత్మ అన్ని చోట్ల నిండిపోయి నరసింహస్వామిగా ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి రావడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అథవా ఆ భగవంతుని యొక్క అనుగ్రహ విశేషమే లోపల జ్ఞానముగా ప్రకాశిస్తుంది. అదేదో పుస్తకాలు చదువుకుంటే వచ్చేదో లేకపోతే ఏదో అకస్మాత్తుగా లభించేది కాదు. భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగేటటువంటి అద్వైతానుభూతియే జ్ఞానము. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము కలుగుటకు కారణము ధర్మబద్ధమైన నడువడి, కర్తవ్యత పాలనము. అందుకే విశ్వామిత్రుడంతటి వాడు కర్తవ్యం దైవమాన్వికం, కాలమును ప్రధానం చేసుకుని ఏ సమయమునందు ఏ దేశమునందు నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యడం, ధర్మబద్ధంగా బ్రతకడం నేర్చుకో అని చెప్పాడు. ఆ చెప్పిన మహాత్ములందరూ మీరు వెలిగించే దీపాలు, ఆ భగవంతుని యొక్క కోటి కోటి రూపాలు మీరు వెలిగించే దీపాలు, ఆ జ్ఞానము ఆ సత్ప్రవర్తన మీరు వెలిగించిన దీపముల వలన కలిగినటువంటి కాంతి రేఖలు, ఆ కాంతి రేఖలలో సమాజమంతా సంతోషంగా ఉండాలని, శాంతి విస్తరించాలని, ఎక్కడా హింస జరగకూడదని, అందరూ ప్రశాంతంగా ఉండి తాను ప్రశాంతంగా ఉండడం కాకుండా పక్కవాణ్ణి ప్రశాంతంగా ఉంచాలని, తత్కారణము వలన శం ద్విపదే శం చతుష్పదే, కేవలముగా ఒక్క మనుష్యుడు కాదు అనేక కాళ్ళున్న ప్రాణుల దగ్గర నుంచి ప్రపంచమంతా సంతోషంగా ఉండాలని, అలా సంతోషంగా ఉండడానికి తమ వంతు కర్తవ్యంగా భక్తి టీవీలో తెల్లవారి లేస్తే ఎన్నో మంచి కార్యక్రమములను ప్రసారం చెయ్యడం వరకే తాము తృప్తి చెందకుండా ఒక మంచి పని కూడా సంవత్సరంలో చేయించాలని గత 6 సంవత్సరాలుగా నిర్విరామంగా అకుంఠిత దీక్షతో ఒక సంవత్సరం పాటు పరిశ్రమించి ప్రణాళిక చేసి